టికెట్ ఫినాలే కోసం అఖిల్ సత్తా కారికి వస్తారు. అంతకంటే ఇంకా ఇద్దరు ఎవరు వస్తున్నారో తెలుసా? అండ్ దాని తర్వాత ఓటింగ్ లో షాకింగ్ టాప్ 8 పొజిషన్ లో కింద వాళ్ళు పైన వాళ్ళు. మామా 13th వీక్ ట్యూస్డే ఓటింగ్ అఫీషియల్. అండ్ ఎవరెవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, అండ్ వేరే సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు బిగ్ బాస్ అన్నీ చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి మామూలు ఓటింగ్ పడట్లేదు అమ్మా. ఎక్కడి నుంచి ఏ స్టేజ్ నుంచి వచ్చాడు అసలు, వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ టాప్కి వచ్చేసాడంటే అంత నచ్చిండు జనాలకి. అండ్ నిఖిల్ సెకండ్, థర్డ్ నబీల్. నిఖిల్ థర్డ్కి వెళ్ళిపోవచ్చు, నబీల్ సెకండ్ రావచ్చు, ప్రేరణ కూడా సెకండ్ రావచ్చు. వీళ్ళ ముగ్గురికి దగ్గరలోనే ఉంది. ప్రెసెంట్ నిఖిల్ కొంచెం సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఫార్గా, థర్డ్ నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఫోర్త్ నబీల్కి ప్రేరణకి దగ్గరలోనే ఉన్నాడు. అండ్ ఫిఫ్త్ టేస్టీ తేజ, సిక్స్త్ అవినాష్, సెవెంత్ విష్ణుప్రియ, ఎయిత్ పృథ్వీ. అండ్ మనకు తెలిసిందే కదా వీళ్ళు పంపించరు పృథ్వీని విష్ణుప్రియని ఎంత చేసినా వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చినా కానీ వాళ్ళు ముందే వచ్చి మాట్లాడుకుంటారు కానీ నన్ను పంపించారు. నాకు తెలిసి ఈసారి అవినాష్లో టేస్టీ తేజాను ఒకటి పంపిస్తారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు పంపించే ఛాన్స్ ఉంది. యాజ్ యూజువల్ ఫస్ట్ టాప్ 4లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళని ఎవరిని ఎలా అయినా పంపించేయచ్చు. బిగ్ బాస్ స్ట్రాటజీ వాళ్ళు ముందే ఒక వారాలు మాట్లాడుకుని వస్తారు కదా. అండ్ నిన్న నామినేషన్ డిఫరెంట్ మాత్రం గౌతమ్ మాత్రం ఒక రేంజ్లో చేసుకున్నాడు అబ్బా. అస్సలు గౌతమ్ వర్సెస్ నబీల్, గౌతమ్ వర్సెస్ ప్రేరణ, గౌతమ్ వర్సెస్ నిఖిల్, అబ్బా అసలు అందరితో డిఫరెంట్ స్కిల్స్ అన్న చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 7కి. అండ్ దాని తర్వాత ఒకటే నేను చెప్తున్నాను, గేమ్ ఇప్పుడు ఆడేది సెలబ్రిటీస్ ఎవరైనా అఖిల్ సార్ తక్కువ కూడా వస్తుంటే అలేకే హారిక అండ్ మానస్ ప్రియాంక సింగ్. ఇది తెలియదు కదా చాలా మంది, మానస్ ప్రియాంక సింగ్ కూడా వస్తారు. వాళ్ళు వచ్చి గేమ్స్ కండక్ట్ చేస్తే ఆ టాస్క్లో విన్నర్ డైరెక్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్. దాంట్లో గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలే. లైక్ ఓడిపోయారా గెలిచారా కంటెండర్ని తీసేసామా, ఈ రేస్ నుంచి ఎవరెవరిని తీసారా, ఎవరికి తక్కువ పాయింట్స్ వచ్చినా అన్ని వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మన కంటెస్టెంట్ చేతిలో కాదు. అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఇదనమాట. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నామినేషన్ పాయింట్స్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇది మనకి కావాల్సిందబ్బ. అస్సలు జనాలు 2 వీక్స్ ఉంది, మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఎంచుకోవాలి అంటే ప్రతిదీ చూడండి. ఇంకా 2 వీక్స్ అనేది చాలా క్రూషియల్. గేమ్స్ ఇక్కడ గ్రూప్ గేమ్స్ ఎట్లానో మనకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా గ్రూప్ గేమ్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మనము ఏ కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడు, ఏ క్యాండిడేట్ ఎలా ఆడుతున్నాడు అన్నది చాలా బాగా చూసుకోవాలి. సీరియల్ బ్యాచ్, కెనడా బ్యాచ్, తెలుగు బ్యాచ్ ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన కనీసం చూడండి. నేనైతే చెప్తున్నాను, నాకైతే బెస్ట్ అయితే అసలు నాకు గౌతమ్ సీజన్ 7 నాకు ఇప్పుడైతే కొంచెం పర్లేదు, గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అలానే నిఖిల్ కూడా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటున్నాను. ప్రేరణకు ఉంది, కానీ నబీల్ మాత్రం ఒకేసారి గ్రాఫ్ తగ్గిపోయింది. ఒకప్పుడు నబీల్కి స్టార్టింగ్ నుంచి ఉండే గ్రాఫ్ ఇప్పుడు ఎందుకు లేదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళతో ఉన్నాడు, దాని తర్వాత వాళ్ళ కలర్స్ తెలిసి మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ వాళ్ళతోనే ఉన్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. ఇప్పటికి నబీల్కి చాలా డౌన్ఫాల్ అనేది వచ్చింది. అండ్ టేస్టీ తేజకు చాలా మంచి ఓట్స్ పడుతుంటే తన ఆడే విధానం, తన ఎఫర్ట్స్ పెట్టడం బట్టి చాలా బాగా పడుతుంది. ఇది టికెట్ టు ఫినాలే టాస్క్. ఈరోజు రేపు మొత్తం అదే ఉంటుంది. వీళ్ళు టాప్ 8 పొజిషన్స్. అండ్ దాని తర్వాత మీకు నచ్చే కంటెస్టెంట్ అందరూ వేసుకోండి. ఇదన్నమాట మామా తేజ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.